అంటే నేను హీరోయిన్గా ఉన్నప్పుడు కోట శ్రీనివాసరావు గారు నాకు తెలీదు. నా రీఎంట్రీలో మేమందరం కూడా ప్రశాంత్ కుటీర్ అని ఒక గెస్ట్ హౌస్లోనే అప్పట్లో ఉండేవాళ్ళము. ఒకరోజు నేను వాకింగ్కి వెళ్ళి వచ్చినప్పుడు ఆయన ఎదురుపడి పేరమ్మ గారేనా అన్నారు. పేరమ్మ గారు అంటున్నారు ఏంటి, మీరెవరు అని అడిగాను. అప్పుడు నా పేరు కోట శ్రీనివాసరావు అమ్మ, నేను ఇటీవల కాలంలో వచ్చాను, మీరేమో హీరోయిన్గా ఒక వెలిగిన వ్యక్తి, ఏ రోజు మీరు నాతో యాక్ట్ చేస్తారు, ఇప్పుడు ఏ సినిమా షూటింగ్కి వచ్చారు అని అడిగారు. తప్పకుండా వర్క్ చేస్తామండి మనము అన్నాను. అంటే అప్పుడు ఆయన అసలు నాకు పరిచయం లేదు. ఆ తర్వాత మొట్టమొదటి సినిమా పెళ్ళాం చాటు మొగుళ్ళోని ఆయనతో నటించడం జరిగింది. ఆ తర్వాత దాదాపు 20 నుంచి 30 చిత్రాలు ఆయనకి నేను ఇద్దరం పేరుగా కుటుంబ శంకర్ దగ్గర నుంచి ఎన్నో సినిమాలు, సోగ్గాడు సినిమా దగ్గర నుంచి అన్నీ మేము చేయడం జరిగింది. నటుడుగా నేను చెప్పవసరం లేదు, 700 పైగా ఆయన సినిమాలు, ఆయన చెయ్యని క్యారెక్టర్స్ లేవు. ఎన్ని రకాలు, ఇటు బాధ, సెంటిమెంటు, కామెడీ, విలను, అసలు ఆయన అన్ని కోణాలు కూడా మనం అందరము చూసాము. ఒక ఉన్నతమైన ఒక గొప్ప నటుడు ఆయన. నటుడే కాదు, వ్యక్తిగతంగా మీరు చూసుకున్నారంటే చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఆయన గౌరవం ఇచ్చే ఒక గొప్ప మనస్తత్వం ఉన్న వ్యక్తి. ఆయనలో మార్పు మేము ఎప్పుడు చూసాము అంటే, ఆయన బిడ్డని ఎప్పుడైతే ఆయన కోల్పోయారో అప్పటి నుంచి అంతకు ముందున్న వ్యక్తిని మేము చూడలేదు. ఆ బిడ్డ కోల్పోయాక ఎంతో ప్రతిసారి కనిపించినప్పుడు, ప్రతిసారి మాట్లాడినప్పుడు ఆయన మాట ప్రతి ఒక్కటి డిప్రెషన్లో ఉన్నట్టు అనిపించింది మాకు. ఆ ఒక్కటి ఆయనకి తీరని లోటు, ఆ బాధ మాత్రం ఆయన వెన్నంటుతూనే ఉంది. మేమందరం ఎంత మనం ఓదార్చలేము. అది ఏంటంటే ఓదారిస్తే తీరే బాధ కాదు. 2 months బ్యాక్ నేను, బాబు మోహన్ గారు, కోటా గారు మేము ఒక ఫంక్షన్లో కలిసినప్పుడు కూడా, ఏవి హీరోయిన్ ఎలా ఉన్నావు, బాగున్నావా, బిజీగా ఉన్నావా అని చాలా ప్రేమగా గౌరవంగా పలకరించారు. అదే ఆఖరి చూపు నేను ఆయనతో మాట్లాడడం. ఈరోజు ఉదయమే ఈ న్యూస్ విన్న వెంటనే చాలా బాధ అనిపించింది నాకు. నిద్దట్లోనే ఆయన పోయారని తెలుసుకున్నాము. ఆయన ఆత్మకి శాంతి కలిగించాలని, ఇలాగే ఇందాక అన్నట్టు మీరందరూ వచ్చారు అని అంటే ఆయన్ని మీరందరూ ఎంత అభిమానిస్తున్నారు, ఎంతమంది అభిమానులు ఆయనకున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకోండి. ఆయన ఎక్కడున్నా ఎప్పుడు అందరినీ నవ్విస్తూ ఉండాలి. ఆయన నవ్విస్తూనే ఉంటారు, చిరకాలం ఉండిపోతారు. వారి కుటుంబ సభ్యులకు కూడా ఆ భగవంతుడు ధైర్యాన్ని, శక్తిని ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.